ఈరోజు రెసిపీ హెల్దీ అండ్ టేస్టీ ఉప్మా పెసరట్టు. 1 కప్పు పెసరపప్పు, 1/2 కప్పు బియ్యం తీసుకొని ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి. ఈ పెసరపప్పుని మిక్సీ జార్లో తీసుకొని అల్లం, పచ్చిమిర్చి, జీలకర్ర యాడ్ చేసుకొని బరగ్గా మిక్సీ పట్టాలి. ఈ మిక్సీ పట్టిన మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకొని సాల్ట్ యాడ్ చేసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టాలి. ఇప్పుడు చట్నీ కోసం పల్లీలు, జీలకర్ర, పచ్చిమిర్చి యాడ్ చేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత పూర్తిగా చల్లారినాక మిక్సీ జార్లోకి తీసుకొని ఇందులోనే కొంచెం శనగపప్పు, కొబ్బరి, వెల్లుల్లి, ఉప్పు, కొత్తిమీర, కరివేపాకు యాడ్ చేసుకొని మిక్సీ పట్టి పోపు పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఉప్మా తయారు చేసుకోవడానికి ఆయిల్ హీట్ అయిన తర్వాత పల్లీలు, జీడిపప్పు యాడ్ చేసుకొని ఇందులోనే మినపప్పు, జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, ఆనియన్, సన్నగా కట్ చేసుకున్న క్యారెట్, కరివేపాకు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇంకో స్టవ్ మీద ఉప్మా రవ్వ, కొంచెం జీలకర్ర తీసుకొని లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం పోపు పెట్టుకున్న దాంట్లో వాటర్ యాడ్ చేసుకోవాలి. ఎప్పట్లా కాకుండా 1 గ్లాస్ ఎక్కువ వాటర్ యాడ్ చేసుకుంటే ఉప్మా అన్నది జారుగా వస్తుంది. దోశ మీద స్ప్రెడ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న ఉప్మాని ఈ వాటర్లో వేసుకొని బాగా కలిపి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలిపి జారుగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసి కొత్తిమీరతో సర్వ్ చేసుకొని పక్కకు పెట్టుకుంటే ఉప్మా కూడా రెడీ. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న దోశ బ్యాటర్ తీసుకొని దోశ వేసుకొని దీని పైనుంచి మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఉప్మాని కూడా స్ప్రెడ్ చేసి పైనుంచి కొంచెం ఆనియన్, కొత్తిమీర కూడా స్ప్రింకిల్ చేసి ఆయిల్ అప్లై చేసి మీడియం టు లో ఫ్లేమ్లో ఎర్రగా అయ్యే వరకు కాల్చుకొని మనం తయారు చేసుకున్న కొబ్బరి చట్నీ, నేను తయారు చేసుకున్న ఇన్స్టెంట్ అల్లం చట్నీతో సర్వ్ చేసుకుంటే హెల్దీ అండ్ టేస్టీ పెసరట్టు ఉప్మా రెడీ. నేను అల్లం చట్నీ ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేశాను. ఈ రెసిపీని మళ్ళీ మీకు ఇంకొక వీడియోలో షేర్ చేస్తాను. ఇప్పుడు మనం తయారు చేసుకున్న ఈ పెసరట్టుని ఈ కొబ్బరి చట్నీ, అల్లం చట్నీతో సర్వ్ చేసుకుంటే తినడానికి ఎంతో రుచికరంగా ఉండే ఉప్మా పెసరట్టు రెడీ. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.